హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో మీతో నేను షేర్ చేస్తున్నాను మా అమ్మగారు చేసినట్టు సాంబార్ పౌడర్ అండి. స్ట్రెయిట్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను సాంబార్ పౌడర్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్ పౌడర్ చేయడానికి ముందుగా ఇక్కడ ఏంటంటే అర గ్లాస్ ఉంటుంది కదండి, అర గ్లాస్ అంతా నేను ఇక్కడ ధనియాలు తీసుకున్నాను. ధనియాలు తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు వేరే ప్లేట్లో నేను చూపెడుతున్నాను. 3 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఇంకా 3 టేబుల్ స్పూన్ ఇక్కడ కందిపప్పు అండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు తీసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లో ఇక్కడ 2 స్పూన్ అంత జీలకర్ర, 1 స్పూన్ అంతా ఇక్కడ మెంతులు, ఇంకా 1 స్పూన్ నిండుగా ఇక్కడ ఏంటంటే మిరియాలు, ఇంకా సొంటి తీసుకున్నానండి. ఇంకొక ప్లేట్లో ఇక్కడ 2 స్పూన్ అంత బియ్యం అండి. ఆవాలు తీసుకున్నాను 1 స్పూన్, ఇంకా ఇక్కడ మిరపకాయలు ఒక 15-20 మిరపకాయలు తీసుకున్నాను. ఈ సాంబార్ పొడి ఉంది కదండి, మా అమ్మగారు నార్మల్గా సాంబార్ చేయడానికి ఇంకా కొన్ని పులుసులో కూడా సాంబార్ పౌడర్ యూస్ చేసేవాళ్ళు, వాడేవాళ్ళు. ఈ సాంబార్ పొడికి 3 రెమ్మల కరివేపాకు పడుతుందండి. నీట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను సైడ్లో. ఇప్పుడు మీకు ప్లేట్లో చూపెట్టినవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాము ఒక్కొక్కటి చేసుకొని. ప్యాన్ ఆల్రెడీ స్టవ్ పైన వేడవడానికి పెట్టానండి. కొద్ది వేడైన తర్వాత నేను ముందుగా ఇక్కడ ధనియాలు వేసాను. ఒక్కొక్కటి చేసుకుంటూ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ముందు ఇక్కడ ధనియాలు వేసాను. ధనియాలు కొద్ది ద్వారగా అయ్యే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఫ్లేమ్ లోనే ఉందండి, తక్కువలోనే పెట్టుకొని మనకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ద్వారగా హై ఫ్లేమ్ పెట్టద్దు. ధనియాలు కొద్ది ద్వారగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో మంచిగా ఇక్కడ ఫ్రై చేసుకున్నాను. చూసారా, ఇవన్నీ కొద్ది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే సపరేట్ ప్లేట్లో ఈ ధనియాల్ని సపరేట్ ప్లేట్లో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇప్పుడు నేను చూపెట్టాను కదా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంకా కందిపప్పు ఉంది కదండి, ఇవి మూడింటిని వేసి ఇది కూడా కొద్దిగా ద్వారగా అయ్యే వరకు మనం మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారా, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు ద్వారగా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని కూడా సపరేట్గా మనం తీసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనకి లో ఫ్లేమ్లోనే మంచిగా ద్వారగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో బొత్తిగా దీన్ని ఫ్రై చేయొద్దు. ఇప్పుడు చూసారా, అదే ప్యాన్లో ఇప్పుడు నేను వేసాను దీంట్లో జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఇంకా సొంటి చూపెట్టాను కదా, ఇవన్నిటిని మళ్ళీ ద్వారగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మెంతులు మంచిగా కొద్దిగా ద్వారగా ఫ్రై అవ్వాలండి. మంచి దీన్ని కూడా మనం కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుందాము. చూసారా, ఇవి కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యి ద్వారగా మంచిగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా ఇప్పుడు మనం ఏంటంటే సపరేట్గా మనం తీసుకుందాం. మెంతులు అవన్నీ కొద్ది మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని కూడా సపరేట్గా నేను తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ లో నేను చూపెట్టాను కదా ముందుగా ప్లేట్లో బియ్యము ఇంకా ఆవాలు చూపెట్టాను కదా, బియ్యం ఇంకా ఆవాల్ని కొద్ది మంచిగా ద్వారగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఆవాలు ఇంకా బియ్యం మంచి ద్వారగా ఫ్రై అయిపోయింది. మీకు ఇక్కడ బియ్యం కలర్ కూడా కనిపిస్తుంది కదండి, మంచిగా కొద్ది లైట్ బ్రౌన్ కలర్ అయిపోయింది కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా సపరేట్ గా నేను తీసుకొని అదే ప్లేట్ లో మళ్ళీ ఇప్పుడు నీకు చూపెట్టాను కదా 3 రెబ్బలంతా ఇక్కడ కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకుని కూడా కొద్దిగా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి, కరివేపాకు కూడా మంచిగా డ్రై రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను చేత్తో ఇలా చేసిన వెంటనే చూసారా, ఇలాగా పౌడర్ లాగా అయిపోతుంది కదా, ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా మనం సపరేట్గా మనం తీసేసుకోవాలి. నేనున్న ఏరియాలో ఏంటంటే అండి కరివేపాకు, చింతపండు, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవంతా మంచిగా దొరకవండి. ఇంకా ఉన్న దాంతోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి కదా, ఇంకా దాంతోనే నేను ఈరోజు ఈ సాంబార్ పౌడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొద్దిగా నూనె వేసానండి. నూనె వేసి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ సాంబార్ పొడికి ఏంటి, ఇవన్నీ మసాలాలు చూపెట్టాను కదేంటి, డ్రై రోస్ట్ చేసే ముందు మీరు కొద్దిగా ఒక 3 అవర్స్ కోసం కొద్దిగా ఎండ చూపెట్టి డ్రై రోస్ట్ చేసుకోండి. కానీ నేను ఉన్న ఏరియాలో ప్రస్తుతానికైతే ఇక్కడ నాకు ఎండ లేదు కాబట్టి నేను అలాగే డ్రై రోస్ట్ చేసుకున్నాను. కానీ మీరు ఎండ ఉంటే ఎండ చూపెట్టి కూడా మీరు డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇవన్నీ నేను సపరేట్గా తీసుకున్నాను కదా, దీంట్లో ఏంటంటే కొద్దిగా ఇంగువ పౌడర్, ఇంకా ఏంటంటే కొద్ది పసుపు, కొద్దిగా వేడిగా ఉంది కదండి మసాలాలన్నీ, దీంట్లోనే ఇప్పుడు నేను పైనుంచి కొద్ది ఇంగువ పొడి, ఇంకా ఇక్కడ ఏంటంటే పసుపు వేసాను. వేసి దీన్ని అన్నిటిని మంచిగా కలిపేశాను. మొత్తం చల్లగైన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందామండి కొద్దిసేపు తర్వాత. ఇప్పుడు ఇవన్నీ కొద్ది మంచిగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు నేను మిక్సీ బ్లెండర్లో వేసి దీన్ని మెత్తగా మనం పొడి కొట్టుకుందాం.
ఇప్పుడు ఇక్కడ చూసారా మిక్సీ పట్టిన తర్వాత మీకు సపరేట్ ప్లేట్లో నేను తీసి చూపెడుతున్నాను. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉంటుంది కదండి, కొద్దిగా చల్లగైన తర్వాత దీన్ని ఏంటంటే సపరేట్గా గ్లాస్ కంటైనర్లో అయినా మీ దగ్గర డబ్బా ఏదైనా ఉంటుంది కదా, దాంట్లో మనం స్టాక్ చేసుకోవచ్చు దీన్ని. మా అమ్మగారు అయితే ఈ సాంబార్ పొడిని పులుసులో కూడా వాడేవాళ్ళండి. ఇదే ఈరోజు ఒక రెసిపీ అండి, మా అమ్మగారి రెసిపీ సాంబార్ పొడి మీతో నేను షేర్ చేశాను. ఒకవేళ మీకు ఈ సాంబార్ పౌడర్ రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫర్దర్గా మళ్ళీ నేను మీతో షేర్ చేస్తాను. మా అమ్మగారి జ్ఞాపకాల కింద కొన్ని రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తున్నాను, డెఫినెట్లీ మీతో కూడా షేర్ చేస్తానండి. సరేనండి, నా బ్లాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం లాంగ్ వీడియోలో, ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ.